మధ్యాహ్న సమయం ముందు మళ్ళా తిరిగి భోజన విరామం తర్వాత ఆయన నీతిగా మాటలను మనం చదువుకుంటూ మన విశ్వాస సంబంధమైన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. సోదరులకి సోదరి మనందరికీ కూడాను మరోసారి చేరుకుని మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. మనం పౌలు రాసిన పత్రికలో నుంచి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మనం చదువుతున్నాం. పౌలు తన 2వ సువార్త ప్రయాణంలో తెస్సలోనిక ప్రాంతం వెళ్ళినట్లుగా అక్కడ 3 విశ్రాంతి దినాలు వాక్యం చెప్పినట్టుగా ఇక్కడ యూదులు అన్యులు ఇద్దరు రక్షించబడి సంఘంలోకి వచ్చారు. వారు సువార్త ప్రకటించబడినప్పుడు వినినటువంటి సందర్భం అయితే వారు అంగీకరించిన పరిస్థితుల గురించి మొదటి పత్రికలో గొప్ప ఉపద్రవాలు వారు వాక్యాన్ని విన్నారు. 3 విశ్రాంతి దినాలు వాక్యం విన్న వారి యొక్క విశ్వాస స్థాయి, విశ్వాసంతో కూడినటువంటి ప్రయాస, ప్రేమతో కూడినటువంటి విశ్వాసంతో కూడిన పని చేస్తూ ఉన్నారు. ప్రేమతో కూడిన ప్రయాసం ఉంది, అలాగనే నిరీక్షతో కూడినటువంటి ఓర్పు కలిగి ఉన్నారు. అయితే నిరీక్షణ విషయంలో కొంతమందికి సందేహం ఉన్నప్పుడు అది 4వ అధ్యాయం మొదటి పత్రికలో నివృత్తి చేశారు. ప్రభు రాకడకు సంబంధించిన విషయాలు మొదటి పత్రికలో చెప్పినప్పుడు ఆయన రాకడని కొంతమంది అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకొని కొంతమంది అక్రమం బ్రతుకుతూ ఉన్నారు. అక్రమంగా బ్రతికే వారి యొక్క జీవితాలు దిద్దడానికి ఈ పత్రిక రాశారు, 2వ పత్రిక. అప్పుడు మొదటి అధ్యాయంలో మనం చూస్తుంది ఏంటంటే, అప్పుడు తెస్సలోనికీయుల సంఘం ఎక్కడుందో చెప్పాడు. ఆ సంఘానికి దేవుని నుంచి, క్రీస్తు నుంచి ఏం కలుగుతుందో చెప్పాడు. అక్కడున్న సంఘాన్ని బట్టి పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు మానకుండా. అంటే వాళ్ళ స్థాయి ఎలా ఉందంటే, విశ్వాస విషయంలో బహుగా అభివృద్ధి చెందుతున్నారు, ప్రేమ విషయంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారండి. అంటే విశ్వాస సంబంధమైన జీవితంలో అభివృద్ధి చెందుతున్నారు అనడానికి వాళ్ళ క్రియలు కనబడుతున్నాయి. ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారు అనడానికి సహోదరులతో ఉండే సంబంధం తెలియపడుతుందండి. సహోదరుల మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని బట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతారని పౌలు తెలుసుకొని వారిని బట్టి దేవుడికి ఏం తెలియపరుస్తున్నట్టు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. పౌలే కాకుండా పౌలతో ఉన్నటువంటి సంఘం కూడా, అక్కడ ఉన్న కొరింథీ సంఘం అందరూ కూడా ఏం చేస్తున్నారు, దేవునికి మానక దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాం. ఇంకో విషయం మనం చెప్పుకుందాం ఏంటంటే, అది అక్కడ వారికి శ్రమల్లో ఉన్నారు. ఆ శ్రమల్లో వారికి ధైర్యం కావాలి. వారు ఆ శ్రమల్లో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, ఎలాగో ఓర్పుతో సహనంతో తమ విశ్వాసాన్ని కొనసాగిస్తారో దాన్ని గుర్తు తీసుకొని పౌలు వారిని ఏం చేస్తున్నాడంటే అభినందిస్తున్నాడు, అంటే వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. 4వ వచనంలో మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే, అందువల్ల మీ హింసలన్నింటిలోనూ మీరు సహించున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయించుచున్నాము. అంటే ఎక్కడికి వెళ్ళినా పౌలు ఆయా సంఘాల్లో తెస్సలోనికీయుల యొక్క విశ్వాసాన్ని, వారి ఓర్పుని చూసి ఏం చేస్తున్నాడు, అతిశయిస్తున్నాడు. అతిశయం అనేది ఆనందదాయకమైనటువంటి మాట గురించి చెప్తున్నాడు. ఇక్కడ గర్వంశాలి కాదు, అది ఒక వ్యక్తి మంచి పనిని చూసి, అంటే తండ్రి బిడ్డల విషయంలో చాలా కష్టపడి మంచి ప్రయోజకులు కష్టపడి చదివించాడు అనుకోండి, మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఒకవేళ కాలేజీ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, లేకపోతే ఒక మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆ కొడుకు నాకు అతిశయం అంటాడు. అంటే ఏదే అతిశయం అంటే ఆనందం అండి. అంటే ఏ అంబిషన్ అయితే కొడుకు పట్ల తండ్రి కలిగి ఉన్నాడో ఆ లక్ష్యం సాధించినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడండి. అంటే పౌలు కూడా వాక్యం చెప్పినటువంటి వారు విశ్వాసంలో ఎంత శ్రమలు కలుగుతున్నా విశ్వాసం ఏమవలేదంటే చదువుకోలేదండి. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉందంటే, చిన్న శ్రమ కూడా తట్టుకోలేని పరిస్థితి, ఏదైనా చిన్న కష్టం వస్తే తట్టుకోలేని పరిస్థితి. ఒక మాట అంటే తట్టుకోలేవాడు, ఓర్చుకుంటామంటే ఒక మాట అంటే. ఎవరైనా ఏదైనా మనం నష్టం చేస్తే వాడి స్థాయి అయితే నేను వదిలిపెట్టేస్తామండి, అది మనసులో పెట్టుకొని రివేంజ్ తెచ్చుకోవడానికి ఎదురు చూస్తామండి అవకాశం వరకు. అది మన స్థాయి. వీళ్ళ స్థాయి ఏమో ఓర్చుకుంటున్నారండి. నాకు ఎప్పటికీ అర్థం కాలేదండి, 3 విశ్రాంతి దినాలు వాక్యం విన్న వాళ్ళ యొక్క విశ్వాస స్థాయి మన విశ్వాస స్థాయి సమానం ఉందా? ఎన్ని ఏళ్ళ నుంచి వాక్యం వింటున్నాం మనం, వాళ్ళ స్థాయితో పోలిస్తే మన స్థాయి పెరగాల లేదా?
నమ్మి అభ్యాసం చేస్తే స్థాయి పెరిగింది తప్ప వినటం వల్ల కేవలం విశ్వాసం అనేది ఏమవుతుంది, కేవలం విలువలు మాత్రమే ఉండకూడదు. నిన్న అదే ఆ పాట నేర్చుకున్నాం. కేవలం విలువలు మాత్రమే ఉంటే మనం ఏం చేసిన వాళ్ళని మోసం చేసుకున్న వాళ్ళు. వినేది గ్రహింపుతో వినాలి. ఆ గ్రహించిన వ్యక్తి జీవితాన్ని దాన్ని అభ్యాసంలో పెట్టాలండి. అభ్యాసం చేస్తేనే మనం ఏదైనా చేస్తాం, ఏదైనా అభివృద్ధి చేస్తాం. అప్పుడు 5వ వచనం దగ్గర ఆగిపోయాం. 5 నుంచి మనం చదువుదాం. 5వ వచనం ఏమంటాడంటే, వారు ఆ శ్రమల గురించి అదే అంశాన్ని కొనసాగిస్తే ఏమంటున్నాడంటే, దేని కొరకు శ్రమ పడుతుందో చెప్పాడు. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. అంటే ఈ వచనం బట్టి వారు దేని కొరకు శ్రమ పడుతున్నారండి. తెస్సలోనికలో ఉన్న సంఘం దేని కొరకు శ్రమలు అనుభవిస్తున్నారు? దేవుని రాజ్యం కొరకు. అంటే వాళ్ళు శ్రమ పడుతున్నారు దేని కొరకు అంటే దేవుని రాజ్యం కొరకు. ఆ దేవుని రాజ్యం అనేది నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడం. అయితే ఎలా ఉన్నారు వాళ్ళు? ఆ వచనంలో చెప్పిన మాట అంటే, మీరు ఇట్లు ఓర్చుకుంటా, అంటే వీళ్ళు ఏం చేస్తారండి? ఓర్చుకుంటున్నారు. ఓర్చుకుంటా అనే మాటకి పర్యాపదం ఏదో చెప్తారు. ఓర్చుకుంటా, సహించడం, తట్టుకోవటం, భరించడం. అప్పుడు ఇంకో మాట అన్నాడు, ఓర్చుకుంటా దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన ఉన్నది. అలాగే ఓర్చుకోవటం. ఈ సహోదరికి ఏదైనా శ్రమ వచ్చింది ఒక ఆయనకి, ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో నేను దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలని ఓర్చుకుంటున్నాడు. ఈ ఓర్చుకోవటాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే, ఆ వ్యక్తి దేవుని న్యాయమైన తీర్పుకి ఏం చేస్తున్నాడంటే, అక్కడ అన్న మాట ఏంటంటే 5వ వచనం కదా, ఆ దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన ఉన్నది. ఒక గుర్తు అండి, ఒక సూచన అండి. ఇప్పుడు మనం శ్రమ వస్తే ఓర్చుకుంటే అది దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవడానికి ఇది ఒక సూచన. మనం ఎంతమంది నమ్ముతామని మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. మనకు శ్రమ వస్తుంది, నీతిగా బ్రతుకుతున్నాం, అయినా శ్రమలు వస్తున్నాయి. ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లా, మన యథార్థం బ్రతుకుతున్నాం, అయినా సరే శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు పెడుతున్నారు, బాధ కలుగుతున్నాయి, అయినా సరే ఓర్చుకుంటున్నామని. ఆ ఓర్చుకోవడానికి దేంతో ఓర్చున్నాడు ఇక్కడ? దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన అన్నాడు. అంటే ఈ ఓర్చుకోవడం అనేది అంటండి, దేవుడు న్యాయమైనటువంటి తీర్పు ఒకటి రోజున. ఆ తీర్పులో ప్రతిఫలం పొందుకోవడానికి ఇది మనకి ఏంటంటే సూచనగా ఇచ్చాడు, గుర్తుగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం ఇది ఒక గుర్తు, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నాకు బహుమానం ఇస్తాడు, అందుకు గుర్తుగా ఈ శ్రమల్ని నేను చూస్తున్నాను అనే భావంతో శ్రమంలో ఓర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నామా, శ్రమంలో వ్యతిరేక భావాలు పెంచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నామా? దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ వచనం ఏమంటున్నాడు అంటే, దేవుడు న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడు. ఆ న్యాయమైన ప్రతిఫలం ఇవ్వడానికి సూచనగా దేవుడు ఏం పెట్టాడండి? శ్రమలు పెట్టి వాళ్ళు ఓర్చుకోమని చెబుతున్నాడు. ఓర్చుకుంటే దేవుడి యొక్క సూచనగా ఉంటుంది, తీర్పుకు సూచనగా ఈ ఓర్పు కనబడుతుంది. ఒకవేళ ఓర్చుకోకపోతే ఇది గుర్తే ఉంటుంది, మనం పొందబోయేదానికి ఏ నిరీక్షణ ఉంటుంది అంటే, ఇక్కడ దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించిన తర్వాత రాజ్య సంబంధమైన జీవితం జీవించే విషయంలో శ్రమలు ఉంటాయంటే ఉంటాయండి. బైబిల్లో పౌలు ఎక్కడో చెప్పాడు, మనం అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలని. బైబిల్లో పౌలు ఎక్కడో ప్రస్తావించాడు, మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేకమైన శ్రమలు పొందాలని చెప్పాడు పౌలు ఎక్కడో. గుర్తుందా? అపోస్తలుల 14వ అధ్యాయము 22వ వచనంలో పౌలు మొదటి సువార్త ప్రయాణ ముగింపు అంటే ఆయా సంఘాలను దర్శించుకుంటూ తాను ఎవరికైతే వాక్యం చెప్పాడో ఆయా సంఘాలను మళ్ళా సంఘ సభ్యులు వాళ్ళని ధైర్యపరుస్తూ పురికొల్పుతూ వాళ్ళ విశ్వాసం స్థితిలేకుండా చెప్తూ 22వ వచనంలో అంతిమ మాటలు ఏంటంటే, శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించింది. ఏమని హెచ్చరించారంటే అండి, ఇక్కడ అనేకమైన శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని. అంటే దేవుని రాజ్యంని ఒక వ్యక్తి స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద ఏమనుభవించాలండి?
ప్రస్తుతం శ్రమలు కావాలనుకో అంటే శ్రమలో వద్దనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? శ్రమలు ఎవరు కావాలని కోరుకోరండి. బైబిల్ చెప్తుంది ఏంటంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ భూమి మీద ఏం పొందుకోవాలంటాడే? శ్రమలు పొందుకోవాలంటాడే. ఒకవేళ శ్రమలు లేకుండా విశ్వాస జీవితాన్ని ఎందుకు దేవుడు శ్రమను అనుమతిస్తాడండి? ఉదాహరణకి ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క పరిపాలన కింద మనుషులు నీతి న్యాయాలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు అలాంటి వారికి దేవుడు శ్రమను అనుమతిస్తాడు? ఎందుకు కష్టాలు పడతాడు? ఎందుకు బాధలు అనుమతిస్తాడు? ఎందుకండి అంటే మనం ఒక విశ్వాసంగా ఆలోచన చేసినప్పుడేమో దేవుడు నా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకు ఈ శ్రమ అనుమతించాడు, నా విశ్వాసాన్ని పెంచుకోవాలని ఆలోచన చేస్తాడు. విశ్వాసంగా మనం ఆలోచిస్తే, ఒక అవిశ్వాసంగా ఆలోచన చేస్తే నేను అనవసరంగా వచ్చాను ఈ మతంలోకి లేదా ఈ మార్గంలోకి, లోపలనే బాగుంది, అక్కడే బాగుంది, నన్ను ఎవరేమంటారు ఏమంటారు అంటే ఇలాంటి శ్రమలు లేవు, ఇబ్బందులు లేవు అంటే నీతిగా బ్రతుకుతున్నప్పుడు పౌలు పత్రికల్లో చాలా సందర్భాల్లో పౌలు పడిన శ్రమను ఉద్దేశించి ఒక మాట అంటాడే, మనము క్రీస్తు సద్భక్తిగా బ్రతుకును ఉద్దేశించిన వాడు తప్పకుండా అయిపోతాడని చెప్తాడే, శ్రమలు పొందుతాడే. శ్రమలు లేకుండా విశ్వాసం ఉండదు. విశ్వాసం కొనసాగించడానికి విశ్వాసంలో వడ్డీ తేవాలని దేవుడు ఏమనుమతిస్తాడంటే శ్రమను అనుమతిస్తాడే. ఒకవేళ ఇప్పుడు శ్రమ వచ్చిందండి, శ్రమల్లో మనం ఏ డెవలప్ అవుతుంది మనలో? ఇప్పుడు మనం నిష్కారణంగా ఇతను బాధపడుతున్నారు, మేడం గారు హలో నువ్వు తిన్నా కూర్చోమ్మా, ముందుకేసుకో, చేతి పైకి లేపేయాలి, ఏడటం కాదు. శ్రమ వచ్చింది, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు శ్రమ? ఈ శ్రమ పడుతున్నటువంటి ఈ వ్యక్తి విశ్వాసం లేవాడు పరిపక్వమైన స్థితికి రావాలి, విశ్వాస జీవితంలో దేవుడు ఆశించే స్థాయికి రావాలండి. అప్పుడు దేవుడు ఆశించే స్థాయికి రావాలంటే ఇతను జీరో దగ్గర ప్రారంభించాడు. ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు 100% రావాలి, 100% సంపూర్ణ అవ్వాలి. ఇప్పుడు ఈ శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఈ వ్యక్తి శ్రమను తెచ్చినప్పుడు ఏమి డెవలప్ అవుతుంది అంటే ఏ గుణం అతనిలో డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతున్నాడు అనేది మనం ఎలా చెప్పగలం? ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ మనలో బాధను కలుగు చేస్తుంటే ఆ బాధలో మనం ఓర్చుకుని తట్టుకోగలిగే ఆ గుణం డెవలప్ అవుతుందండి. శ్రమ లేకపోతే ఒకవేళ ఓర్పునే గుణం మనలో పెరిగిద్దా? కొన్ని సందర్భాల్లో మూర్ఖంగా ఉంటారు కొంతమంది భర్తలు, భార్యలు బాగా బాధపడతారండి, కఠినంగా ఉంటారండి కొంతమంది భర్తలు. అప్పుడు ఆవిడకు ఉన్నటువంటి సహనంతో ఓర్చుకునేది. ఈ ఓర్పు అనే గుణం పెరగటానికి కారణం ఏంటంటే భర్త కఠినత్వం అండి. ఈ కఠినత్వం ఇతను హృదయం కఠినపరచబడటం వల్ల ఆవిడ బాధపడుతూ ఉంటాడు. ఈ బాధని అతని దగ్గర నుంచి ఎంతైతే బాధించబడుతుందో ఆవిడ తట్టుకొని ఓర్పు అనే గుణాన్ని ఏం చేస్తాయి? పెంచుకునేదాన్ని. బైబిల్ చరిత్రలో శ్రమ వెనకాల ఇలాగ ఓర్పుని అంటే ఓర్పు అనే గుణాన్ని సంపాదించుకున్న వ్యక్తుల్లో వాటిని ఎవరు కనబడతారండి? శ్రమల వెనకాల ఓర్పు అనే ఒక సద్గుణాన్ని డెవలప్ చేసుకున్న వ్యక్తులు శ్రమ పడుతూ కూడా ఆ శ్రమల నుంచి దేవుడిని దూషించి కానీ, దేవుడిని వ్యతిరేకించి కానీ, దేవుడిని దూరం అయిపోకుండా శ్రమంలో స్థిరంగా ఉండి ఓర్పును బట్టి తమ విశ్వాసాన్ని కొనసాగించిన వాళ్ళు, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్న వాళ్ళు ఎవరు కనబడతారండి బైబిల్లో? యోబు కనబడతారండి. మీరు యాకోబు పత్రికేనండి, యోబు యొక్క సహనం మీరు ఎదుగుదల అంటాడండి. అంటే ఇప్పుడు యోబుకి ఎన్ని శ్రమలు జరిగినాయి? అనేకమైనటువంటి శ్రమల చేత దేవుడు యోబును పరిశోధించాడు. అలాంటి పరిశోధనలో యోబు యొక్క విశ్వాసం ఏం చేయబడుతుందంటే రూపుదిద్దబడుతూ దేవుడు కోరుకునే ఒక రూపంలోకి మార్చబడిందండి. యోబే కాదండి, యేసు జీవితంలో కూడా ఏం కనపడిందండి? ఆయన పొందిన ప్రతి శ్రమ వెనకాల మనకి ఏం నేర్పించాడంటే సహించడం నేర్పించాడండి. పౌలు పడిన శ్రమల వెనకాల పౌలు ఏం నేర్పిస్తున్నాడు? ఏ పాట నేర్పిస్తున్నాడు? మనకి సహించడం నేర్పిస్తున్నాడే. బైబిల్లో విశ్వాసం అందరూ శ్రమ పొందిన వాళ్ళే. ఈ వ్యక్తి శ్రమ లేదు అన్న వాళ్ళు ఎవరు చెప్పండి? అంటే ఒకవేళ మనకి శ్రమ వస్తున్నప్పుడు ఎందుకు నాకు ఇలాంటి శ్రమలు వస్తున్నాయి,
అంటే నా విశ్వాసం లోపం ఉందా, నేను ఎవరు భక్తిహీనున్నా, నాకు ఈ శ్రమలు వస్తున్నాయి అనుకునే ప్రమాదం ఉందండి. ఒక ఆయనకి శ్రమలు లేవు, ఒక ఆయనకి శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమ లేనివాడు సంపడుతున్న వ్యక్తిని చూసి ఏమనుకుంటాడే, ఈ విశ్వాసం లోపం ఉంది అందుకే శ్రమలు అవుతాయి అనుకుంటాడే. విశ్వాసం లోపాన్ని పడి శ్రమలు వస్తాయా, విశ్వాసం బండికి తేవడానికి శ్రమలు వస్తాయా? విశ్వాసం బండికి తేవడానికి శ్రమలు వస్తాయా? ఇది శ్రమ పట్టలేదంటే అర్థం ఏంటండి? శ్రమ పడే వారిని దేవుడు హెబ్రీ పత్రికలో మాట అంటాడే, శ్రమ పొందుతున్న వారిని కుమారులు అన్నాడు, శ్రమ లేని వారిని దుర్బీజులు అన్నాడే. శ్రమ రావట్లేదంటే నాకు దుర్బీజులు అనే మాట కఠినమైన మాట బూతండి. అది ప్రాపర్గా పుట్టాడు కాదని వారు, శరీర సంతానం కాదని వారు, దుర్బీజులు అనే మాట. చూడండి ఆ మాట. మనం చాలా సందర్భాల్లో శ్రమ వచ్చినప్పుడు ఎందుకు దేవుడు నాకు ఇలాంటి శ్రమలు అందిస్తున్నాడు, దేవుడు అన్యాయం చేస్తున్నాడు నాకు అని దేవుడిని వ్యతిరేకంగా మాట్లాడతామండి. దేవుడిని ఎప్పుడు మనం అంత తక్కువ స్థాయిగా చూడకూడదండి. 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నప్పుడు దేవుడేమో మనల్ని కుమారులుగా చూస్తున్నాడు, కుమారుతో సంభాషిస్తున్నాడు దేవుడు మనల్ని. అప్పుడు ప్రేమించే కుమారుని దేవుడు ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. ఇది సామెతలో ఉన్న మాటని ఇక్కడ కోడీకరించాడండి. చూద్దాం ఒకసారి 7వ వచనంలో. శిక్షాబలి పొందుటకి మీరు సహించున్నారు, దేవుడు కుమారుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎలా దుర్బీజులే కానీ కుమారులు కాదు అన్నాడు. ఏం పొందకపోతే దుర్బీజులు అండి. శిక్ష లేకపోతే, శ్రమ లేకపోతే దేవుడు మనల్ని కుమారులుగా ఎంచట్లేదండి, దుర్బీజులు అన్నాడే. దీన్ని బట్టి శ్రమలు రావడం మేలా కీడ? మనకి మనం మేలు అనుకుంటావా కీడు అనుకుంటాం? అంటే మనం ఇలాగ ఆలోచించాలి. శ్రమలు వస్తున్నప్పుడు, అంటే తెస్సలోనికీయుల సంఘానికి శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమలు దేని నిమిత్తం వస్తున్నాయి అంటే దేవుని రాజ్యం నిమిత్తం వస్తున్నాయి. వాళ్ళకి అర్థమైంది అనేకమైన శ్రమలు పొంది మేము దేవుని రాజ్యం ప్రవేశించిన సంగతి అర్థమైంది. కాబట్టి దేవుని రాజ్యంలో నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోవడానికి వచ్చిన వారు ఆ నీతిగా బ్రతుకుతూ న్యాయంగా బ్రతుకుతున్నప్పుడు స్వజనుల వల్ల కలుగుతుంది శ్రమలు. 2వ అధ్యాయం మనం మొదటి పత్రికలో చదువుకున్న 14వ వచనంలో, యూదయ దేశంలో ఉన్న వారే యూదుల వల్ల సంపడబడుతున్నారు, మీరేమో మీ స్వదేశపు ప్రజల వల్ల ఏం చేయబడ్డారు, శ్రమపరచబడ్డారు. కాబట్టి వాళ్ళు ఓర్చుకున్నట్టు మీరు కూడా ఓర్చుకుంటున్నారు. అలా ఓర్పు దేనికి సూచన అంటే దేవుడు న్యాయమైనటువంటి తీర్పు బహుమానం ఇస్తారు. కాబట్టి తీర్పు అనేది అక్కడ ప్రతిఫలం ఇస్తాడే. ఆ ప్రతిఫలం ఇచ్చే దానికి మీ ఓర్పే సూచనగా గుర్తుగా ఉంది, ఆనవాళ్ళగా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు మనం అక్కడ నేర్చుకున్నటువంటి గొప్ప సూత్రం ఏంటంటే, శ్రమలో ఓర్చుకుంటే ఆ ఓర్పుని బట్టి దేవుడు మనకి ఏం చేస్తాడండి, న్యాయమైన ప్రతిఫలము ఇస్తాడండి. మనం ఓర్చుకునే ఓర్పు మనం పొందబోయే స్వాస్థ్యానికి దేవుడు గుర్తుగా ఇచ్చాడండి. నేను ఓర్చుకునండి, నాకు ప్రతిఫలం కావాలి, నాకు నిత్య జీవం కావాలంటే ఇస్తాడా? శ్రమతో నిత్య జీవం కావాలంటే వస్తాడా? దేవుడు ఇవ్వడాడు. రోమపత్రిక చెప్తారు కదా, 8వ అధ్యాయం అనుకుంటా రోమపత్రిక, మనం ఎవరితో శ్రమలు పొందడానికి వచ్చామంటే క్రీస్తుతోటి వారసులు అవడానికి వచ్చాం. క్రీస్తుతోటి వారసులు అవ్వాలంటే క్రీస్తుతోటి ఏం పొందాలండి, శ్రమలు కూడా పొందాలండి. నాకు వారసత్వం కావాలి, శ్రమలు అవసరం లేదంటే మన కుమారులు ఉండలేమండి. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, 17వ వచనం అని 17వ వచనం చదువుతాం. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుడు వారసులం, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎలా క్రీస్తుతోడు వారసులం అవుదాము. అంటే దేవుడు కుమారులుగా క్రీస్తుతోడు వారసులు అవ్వాలంటే, క్రీస్తు యొక్క మహిమలో మనం ప్రవేశించాలంటే ఈ భూమి మీద మనం ఏం పొందాలంటే, ఆ మహిమ రావాలంటే మనం క్రీస్తు పాటు శ్రమ కూడా పొందాలి లేదా? దీన్ని బట్టి ఒక ప్రశ్న వేసుకుందామండి. మనం ఇప్పుడు నేనైనా మీరైనా ప్రతి కుటుంబంలో ఒక్కొక్కటి ఒక సమస్యను కదిలిస్తే, ఒక్కొక్క సమస్య మానసికంగా చాలా కృంగిపోయిన పరిస్థితి, అప్పుడు ఈ మానసిక ఒత్తిడి, ఈ శ్రమ, మనసును నొప్పించే శ్రమ అంటే మనసును నొప్పించేదండి. అది ఏదైనా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వివాహ సంబంధమైన సమస్యలు కానీ, ఇరుగు పొరుగు వారి నుంచి కానీ, లేకపోతే పిల్లల మాట వినకపోవడం కానీ, అది ఏదైనా శ్రమే. ఈ శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనం ఎలా చూస్తున్నాడు, కుమారులుగా చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏమనుమతించాడు, శ్రమను అనుమతించాడు. అప్పుడు ఆ శ్రమంలో
నేను దేవుని రాజ్యం నిమిత్తం సంపాడుతున్నాను అంటే నీతిగా బ్రతుకుతూ నీతి కొరకు సంపాడుతున్నాను. తప్పు చేసి కాదు, మోసపని చేసి కాదు, దొంగ వ్యాపారం చేసి కాదు, దొంగతనం చేసి పట్టుబడి నేను అవమానించబడటం కాదు. ఇక్కడ నీతిగా బ్రతుకుతూ నేను శ్రమపెట్టబడుతున్నాను, నిందించబడుతున్నాను, లేకపోతే ఇతరుల చేత అపహాస్యం చేయబడుతున్నాను. దాంట్లో ఓర్చుకుంటే ఈ ఓర్పు దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన ప్రతిఫలం చేస్తాడు ఒక రోజున. దానికి సూచనగా మనం ఈ ఓర్పుని ఏం చేయాలి, కడ వరకు కొనసాగించాలని. ఇది చెప్పిన తర్వాత శ్రమంలో ఉన్న వాళ్ళకి ఒక ఓదార్పు ఆధారకరమైన మాట చెప్పాడండి. ఇప్పుడు ఏంటంటే అది వెళ్ళిపోదాం, మనం తెస్సలోనికీ పత్రిక వెళ్ళిపోదాం. టైం ఎంత అయిందండి? 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, అంటే 6, 8 కలిసి ఉన్నాయండి. ఈ వచనాల్లో యేసు యొక్క ప్రత్యక్షత గురించి చెప్తున్నాడు. చదివేసేయండి 6, 8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, తన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవుడికి న్యాయమే. ఒక నిమిషం అవుదాం ఇక్కడ. అంటే ఈ వచనాల్లో దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే యేసు యొక్క ప్రత్యక్ష గురించి మాట్లాడాడు. రెండు గుంపుల గురించి చెప్పాడండి. ఒకటి ఏంటంటే శ్రమ పొందేవారు, శ్రమ పరచబడేవారు, అంటే శ్రమ పరిచేవారు, శ్రమ నొందేవారు, శ్రమ పరిచేవారు. యేసు యొక్క ప్రత్యక్షత, యేసు ప్రత్యక్షం అవుతారు. ఎలా ప్రత్యక్షం అవుతారు అంటే యేసు ప్రభు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు యేసు ప్రభు గురించి వాడిన మాటలు ఏంటంటే ప్రభుని యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, అంటే ప్రభావం కనపరచు దూతలతో ప్రత్యక్షం అవుతాడండి. ప్రభావమును కనపరచు దూతలతో ప్రత్యక్షమవును. ఇంకోటి ఏమన్నా అగ్ని జ్వాలలతో అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమగును. ఈ ప్రత్యక్షం అవటం అనే మాటని ఒకవేళ మనం అర్థం చేసుకోవడానికి ప్రభు రాకడనే మాట చేత రాసుకుందాం. యేసు ప్రభు ప్రత్యక్షం అవడానికి సంబంధించి ప్రభు రాకడలో ఎలా సంభవిస్తుందంటే ఆయన రాకడ ప్రభావంతో కనపరిచే దూతలతో ఉంటుంది. అగ్నిజ్వాలతో ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమై దేవుడిని ఎరగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు, ఇక్కడ ఒక వర్గం దేవుడిని ఎరగిన వారు అన్నాడు, 2 ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి, 1 ప్రభువును దేవుణ్ణి ఎరుగని వారికి, 2 ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి, సువార్తకు లోబడని వారికి. ప్రభు రాకల్లో ఏం చేస్తాడంటే అమ్మా ఏముంది అక్కడ?
ప్రతిదండన చేయుటకు వస్తాడు. ప్రభు ఎందుకు వస్తాడంటే, ఎలా వస్తాడు? ప్రభావం కనబడి దూతలతో వస్తాడు, అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవుతాడు, ప్రతిదండన చేయుటకు వస్తాడు. ఎవరు ప్రతిదండన చేస్తాడు? దేవుణ్ణి ఎరుగిన వారికి, అలాగనే ప్రభువుని యేసు సువార్తకు లోబడిన వారికి. ప్రతిదండన అనే మాటని ఇంకో పదం చెప్పండి ఎవరైనా. ప్రతిదండన అంటే శిక్ష, తీర్పు, శిక్ష, తీర్పు. ఈ తీర్పు చేయటానికి, తీర్పు తీర్చడానికి దేవుని ఎరగని వారికి, ప్రభువుని యేసు సువార్తకు లోబడిన వారికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షత ఎలాగుంటుందో వర్ణించాడు. ఆయన ప్రభావం కనబరుచు దూతలతో ఉండిద్దని, అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవుతాడండి. 2 పదాలు చెప్పి అప్పుడు ఆ రోజు జరిగేది ఏంటంటే ప్రతిదండన చేయటానికండి. ఎవరు ప్రతిదండన జరిగింది ఆ రోజున అంటే దేవుని ఎరగని వారికి, ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి. అప్పుడు ఇంకో మాట ఉంది, రాసుకున్న తర్వాత వివరించుకుందాం. ప్రతిదండన చేయనప్పుడు మిమ్ముడు శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపరుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవుడికి న్యాయమే. శ్రమపడుచున్న వారికేమో ఇది సపరేట్ రాద్దామండి. శ్రమ పడుచున్న వారికి ఒక గుంపు శ్రమ పడుచున్నవారు, శ్రమ పరిచేవారు, పరిచేవారికి. ఇప్పుడు శ్రమ పడుచున్న వారికి ఏం కలిగిందండి అక్కడ? ఏమా 8వ వచనంలోనే మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపరిచే వారికి శ్రమ. ఇంకో పదం ఏమన్నాడంటే నిత్య నాశనం అన్నాడండి. 10వ వచనం చివరి లైన్లో, చివరి నుంచి 2వ లైన్లో ప్రభు ప్రత్యక్షలో జరిగేది ఏంటంటే నిత్య నాశనమును దండన పొందుదురు అన్నాడండి. నిత్య నాశనము, దండన రాసుకున్న తర్వాత వివరించుకుందాం. నిత్య నాశనం, దండన. శ్రమపరిచే వారికి, బాధ పెట్టే వారికి, హింసించే వారికి ప్రభు యొక్క ప్రత్యక్షంలో వారికి ఏం కలిగిందంటే నష్టం, శ్రమ కలిగింది, నిత్య నాశనం, దండన విధించబడింది. శ్రమ పడుతున్న వారికి ఆదరణ మాట ఏంటమ్మా? ప్రవళిక బాగా బిజీగా ఉన్నట్టున్నారు వెనకాల. మీరు బైబిల్ క్లాస్కి వచ్చారో లేకపోతే ఆడుకోవడానికి వచ్చారో? ఏం కలిగింది? పెద్దగా ఇక్కడ వినపడాలి గట్టిగా. శ్రమ పొందుతున్న వారికి ఏం కలిగిద్దంటే విశ్రాంతి కలిగిద్దంటే, విశ్రాంతి. వెనకాల రూమ్లో ఉన్న వాళ్ళే మనకు కనపడడానికి అవుతాయి. కొన్ని నువ్వు అంతా డిస్టర్బ్ చేస్తున్నాం వేస్తారు. ఆరు 8 వయసులు ఎంతమందికి అర్థమైంది? ఎవరు వివరిస్తారు? సోదరి గారిని వివరించండి. అమ్మ నువ్వు వివరించమ్మా. నీకు కొత్త పిల్లలు కుదురుగానే నేనే వివరించేదంటావా? మేరీ సరోజిని గారు వాళ్ళ అత్తయ్య గారిని వివరిస్తుంది. 6వ వయసులో ఏముంది చెప్పండి? 6, 8 వయసులో మీకు అర్థమైంది చెప్పండి. బోర్డు మీద రాశాను, నేను వివరించలేదు, మీకు అర్థమైంది చెప్పండి. చూసాను చెప్పండి, లేదా మీ బైబిల్లో ఉందని చెప్పండి. ఆ వచనంలో ఏం చెప్తున్నాడు అసలు? శ్రమలో కూర్చున్న వారికే విశ్రాంతి. ఏమా శ్రమ పడే వారికి శ్రమ ఉండిద్దా? అంతే ఉందా మీ బైబిల్లో? మా బైబిల్ అలా లేదే.
ఆఖరి మీరు చెప్పండి 6-8 వచ్చిన చెప్పేది ముగించుకుందాం. 6-8 వచనాలు ఏముంది అక్కడ? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ వచనాల్లో పౌలు? రైట్. అంటే ఏమి మీరు చదివారు అది అర్థం, మీ మాటలు చెప్పండి, ఏం అర్థం చేసుకున్నారు? ఈ భూమి మీద నీతిగా బ్రతుకుతూ శ్రమ పొందితే రేపు చనిపోయిన తర్వాత విశ్వాసంతో పాటు విశ్రాంతి కలిగింది. మరి శ్రమ పరిచే వరకు శిక్ష ఉంది, దండన ఉంది, ప్రతిదండన అన్నాడు, నిత్య నాశనం ఉంది. అంటే ఇప్పుడు భూమి మీద చాలా మంది ఏమనుకుంటారంటే తమ బలాన్ని చూసి, తమ ధనాన్ని చూసి, తమకు అధికారం చూసి, పలుకుబడిని చూసి బలహీనలు ఏం చేస్తారండి? బాధ పెడతారు, హింసిస్తారు, ఏడిపిస్తారు. అంటే బాగా ఏడిపోతుంటారండి. అంటే నువ్వు బలవంతుడు కాబట్టి ఆ బలహీన బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు. దేవుడు ఎవరి పక్షం ఉంటాడే? బలవంతుడి పక్షం ఉంటాడు దేవుడు, బలహీనుడి పక్షం ఉంటాడే. అంటే మనం అనుకుంటాం దేవుడు అన్యాయస్తులు, బలవంతుడినే బలపరుస్తున్నాడు, వాళ్ళే రాజ్యం, వాళ్ళే ఏలుబడి చేస్తున్నారు, వాళ్ళే మా మీద పెత్తనం చేస్తున్నారు అని మనం నిష్ఠూరంగా పోతామండి. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఒక రోజు ఉందండి, అదే ప్రభు ప్రత్యక్షమయ్యే రోజు ఉందండి. ఆ ప్రత్యక్షమయ్యే రోజు ఆయన యొక్క ప్రభావంతో వస్తాడు ప్రభు, అగ్నిజ్వాల మధ్య ప్రత్యక్షమవుతాడు ఆయన రాకడ. అప్పుడు శ్రమ పొందే వారికి, శ్రమపరిచే వారికి ఇద్దరికి వేరు ప్రతిఫలాలు ఉంటాయి. దానికంటే ముందు ఇద్దరు గురించి చెప్పాడండి. ఏంటంటే అది దేవుని ఎరగని వారికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేదా యేసువార్త లోబడిన వారికి ప్రతిదండన చేయుటకు అన్నాడండి. దేవుని ఎరగని వారు ఎవరండి? దేవుని ఎరగని వారంటే దేవుని ఎరగని వారంటే ఎవరండి? దేవుని ఎరగని వారంటే ఎవరండి? అవిశ్వాసులు. అంతేనా? దేవుని ఎరగని వారంటే? మరి సువార్తకు లోబడిన వారంటే? 2 పదాలు చెప్పాడండి. అక్కడ ఉన్నదానికి అది అర్థం చెప్పకూడదు. 2 పదాలు చెప్పాడు, ఒకటే చెప్పాడా? దేవుని ఎరగని వారు ఎవరు, సువార్తకు లోబడిన వారు ఎవరు? ఏమ్మా ఇప్పుడు సువార్తకు లోబడిన వారు ఎవరు చెప్పండి? దేవుని వాక్యం వింటారండి, వాక్యానికి లోబడరండి, విని రక్షించబడటానికి ముందుకు రారండి. దేవుడేమో రక్షించబడటానికి రక్షణ సంకల్పాన్ని మన దగ్గర తీసుకొస్తే కేవలం వింటాన్ని మాత్రం వింటారు, కానీ దాన్ని గ్రహించరు, దాని ప్రకారంగా జీవించే విషయంలో వాళ్ళు ఏం చేయాలండి? మేస్టారు మీరేం చెరపొద్దు, మీకు అప్పు చెప్పిన పని ఇది కాదు, అటుండు. సువార్తకు లోబడిన వారంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించాలని దేవుడి యొక్క దయాపూర్వక సంకల్పం అయితే, రక్షించడానికి దేవుడు ఏర్పడుతున్న సాధనం ఏంటంటే సువార్త. సువార్త ద్వారా మనుషుల యొక్క మనోన్నతులు వెలిగించాలని దేవుడి యొక్క ఉద్దేశం. సువార్త మన దగ్గరకు వస్తే ఆ వాక్యాన్ని మనం అంగీకరించి రక్షించబడాలని. సువార్తను అంగీకరించకపోతే రక్షించబడతారు అతను. అంటే విని కూడా రక్షించబడిన వాళ్ళు వీళ్ళు ప్రభు యొక్క రాకల్లో ఒక రోజు ఏం చేయబడతారంటే తీర్పులోకి వస్తారండి. వాళ్ళకి శిక్ష ఉందండి, ప్రతిదండన ఉందండి. మరి దేవుని ఎరగిన వారంటే ఎవరండి? ఎవరండి దేవుని ఎరగిన వారండి? అర్థమైతే చెప్పండి. వాళ్ళు వింటారండి, మీరు సత్యమేనని అంగీకరిస్తారండి, క్రీస్తు సంఘంలోకి వస్తారు, బతుకు మారదండి. బతుకు మారిన వాడు దేవుడు ఎరిగిన వాడా, ఎరగిన వాడా? బ్రతుకు మారిన వ్యక్తి దేవుని యొక్క స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఎరిగినవాడు. తీతుపతి చదవండి 2:16 ఏమంటాడంటే, 2 కాదు 1:16, మీరు దేవుని ఎరుగుదమని చెప్పుకోరు కానీ వారు దేవుని ఎరగన వారు ఏం చేస్తారు? దుష్కారం చేస్తారంటే. చెప్పుకోవడానికి మాత్రం ఏం చెప్పుకుంటారండి? దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారండి, కానీ వారి క్రియలు బట్టి ఎలా ఉన్నారంటే దేవుని ఎరగన వారి వరే ఉన్నారండి. ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘం వాళ్ళు దేవుని ఎరిగిన వారే, ఎరగన వారు. క్రీస్తు యొక్క సంఘం అంటే దేవుడు ఎరిగిన వారండి. మరి ఎరిగి ఉండి దుష్కారం చేస్తుంటే నువ్వు క్రీస్తు సభ్యుడివే. క్రీస్తు సంఘంలో సభ్యుడు
సత్కారం చేస్తారా దుష్కారం చేస్తారంటే సత్కారం చేయాలండి. కానీ సత్కారం చేయవలసిన మనిషి దుష్కారం చేస్తాడు అంటే దేవుడు ఎరిగిన వారేనా? అంటే దేవుడు స్వభావం లేని వారిని దేవుడు ఎరగిన వారు అంటాం. దేవుడు గుణలక్షణాలు లేని వారు ఉన్నారు చూడండి. దేవుడి యొక్క గుణశీలతను పాపం చేసి పోగొట్టుకున్న వారందరూ కూడా దేవుడిని ఎరగిన వారేనే. అంటే వీళ్ళకి తెలిసింది సమాచారం, కానీ బ్రతుకు మారలేదండి. వీళ్ళ దగ్గర సమాచారం వచ్చింది కానీ సమాచారానికి ఏం చేయలేదండి, లోబడలేదండి. లోబడి కూడా మార్గానికి వచ్చి కూడా జీవితాన్ని ఏం చేయలేదండి. అంటే 2 పదాలు చెప్పాడండి. దీన్ని బట్టి మనం ఏ ఊపులో ఉన్నామా? ఈ 2 ఊపుల్లో ఏ ఊపు వస్తామన్నమా? సువార్త లోబడిన వారి ఊపులో వస్తావా? అంటే మీరు క్రిస్టియన్ సభ్యులు కాలేదు అయితే ఇంకా. అంటే ఈ వర్షం మీకు అర్థం కాలేదు కాబట్టి మీరు అలా చెప్తున్నారండి. సువార్తకు లోబడిన వారంటే వాక్యం విని కూడా రక్షించబడిన వారండి. వాళ్ళు రక్షించబడిన వారు రక్షించబడ్డారంటే వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సంఘంలోకి వచ్చారు. అంటే సువార్తను ఏం చేశారు? వాళ్ళు అంగీకరించారు, లోబడ్డారు. కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు, బ్రతుకు మారట్లేదు. అదే వచ్చిన సమస్య. బ్రతుకు మారితే దేవుని ఎరిగిన వారు, బ్రతుకు మారకపోతే యూదులు ఉన్నారండి. యేసు వారి శరీరానికి ఉన్నప్పుడు దేవుడు మాకు తండ్రి అని చెప్పుకుంటున్నాడు. యేసు ఏమంటాడు? మీరు నన్ను కానీ నా తండ్రిని కానీ ఎరిగిన వారు కాదు, మీరు మీ తండ్రికి అపవాది క్రియలు చేస్తారు అంటాడే. అదేంటి దేవుడు తండ్రి అని చెప్పుకుంటుంటే వాళ్ళు మీరు తండ్రి అపవాది అంటాడు యేసు. వాళ్ళకి పట్టడానికి కోపం వచ్చేస్తాయి. మా తండ్రి అబ్రహాము, మా తండ్రి దేవుడు అని చెప్పుకుంటున్నారు. యేసు ఏమంటాడు? మీ క్రియలు, మీ తండ్రి క్రియలు, మీ తండ్రి అలాంటి వాడు ఆలోచించి నరహంతకుడు, మీరు కూడా ఏం చేస్తారు? ఇలాంటి కుట్రపూటమైన ఆలోచన చేస్తున్నారు. మీ తండ్రి యెహోవా కాదు, మీ తండ్రి అపవాది అంటాడే. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదా? ఆజ్ఞ తెలియదా? దేవుడు పరిశుద్ధత తెలియదా? ధర్మశాస్త్రం అనే నిబంధన కింద లేదా? ఉన్నారు, కానీ వాళ్ళు దాన్ని ఏం చేసిన వాళ్ళు కాదు, పాటించిన వాళ్ళు కాదు. వేషధారంతో కూడిన భక్తి. ఒక మాట చెప్పాలంటే భక్తిలో వేషధారం వచ్చిందంటే అతను ఎవరు మార్చలేరండి. భక్తి ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. భక్తి వేషధారంతో కూడింది అయితే అతను మారదండి. యూదుల పరిస్థితి అదండి. అందుకు సునీతిని కప్పేసుకొని అందరిని ఏం చదువుతారండి, లోపల ఎదుగుతారండి. సునీతిని కప్పేసుకొని మీరు నీతి పోతున్న ఒక వేషం వేసుకొని అందరి దగ్గర ఏమెదుగుతారండి, లోపల ఎదుగుతారండి. ఇప్పుడు అది వాళ్ళకి ఉంది, ఇప్పుడు మనకి క్రీస్తు సంఘంలో కూడా వచ్చిందండి. మనం ఏం అతీతమే కాదండి. ప్రతి ఒక్కరు మన మత్స్యకుల లోపల ఏం చేస్తామండి, పోతంతో పెడుతుంటామండి. లోపల ఉన్న వాళ్ళందరూ లోపల పెట్టుకుంటామండి. మరి మన లోపల పెట్టుకుంటే దేవుడు మళ్ళీ లోపల ఏంటి అంటే మనం లోపల లేనప్పుడు మనం ఏం చేయాలి, ఇతర లోపల గురించి మాట్లాడాలండి. కాబట్టి ఇప్పుడు కూడాను ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మనం రక్షించబడటానికి దేవుడు మన దగ్గరికి ఏం తీసుకొచ్చాడు? సువార్తను తీసుకొచ్చాడు. మన గొప్పవాళ్ళని కాదు, కేవలం ఆయన ప్రేమ చేత మానవాన్ని రక్షించడానికి. మీరు ఇలా రక్షించబడి ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని దేవుడు మా సువార్త మనం పిలిచినట్టాడు. ఈ 2వ దశలోని పత్రికలోని 2:14 మనుషులు ప్రమాదకరమైన స్థితిలో ఉంటే వాళ్ళు రక్షించడానికి దేవుడు సువార్త ద్వారా మనుషులకు ఆహ్వానం పలికాడండి. కానీ కొంతమంది సువార్తకి ఏం చేయట్లేదండి, లోబడట్లేదండి. సువార్త లోబడకపోవడం వల్ల వాళ్ళు రక్షించబడట్లేదు. వాళ్ళు దేవుని ఎరగని స్థితిలోకి వెళ్తున్నారా అంటే రక్షించబడాలి. చూడండి, వారు దేవుని ఎరగిన వారండి. అంటే ఇద్దరికి వ్యత్యాసం ఉందండి. ఇద్దరికి కూడా ఒక రోజు ప్రభు ప్రత్యక్ష ఏం కలిగిందండి, ప్రతిదాన విధిస్తారండి. వెనక కూర్చున్న సోదరి నేను చెప్పమ్మా, దేవుడు ఎరగిన వారు ఎవరు, దేవుడి లోబడిన వారు ఎవరు? ప్రభు స్వార్థ లోబడిన వారు ఎవరు? చెప్పు ముగిద్దాం. ప్రభుని స్వార్థ లోబడిన వారు ఎవరు? వాక్యం రక్షించబడిన వారు. అది స్వార్థ అయితే అందింది, కానీ జీవితాన్ని మార్చుకోవడానికి మాత్రం ఏం చేయలేదండి, బాప్తిజం అవ్వలేదండి, రక్షించబడలేదు. కాబట్టి అతనికి తీర్పు వద్దండి. ఇప్పుడు మనం చాలా మంది వాక్యం చెబుతున్నాం, మన బంధువులు, స్నేహితులు, నెలవైన వాళ్ళు ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిస్తున్నాం. కానీ చాలా మంది వేళపరం చేస్తున్నారండి. కొంతమంది నవ్వుకుంటారండి, మనం చెప్పిన నమ్మకుండా అడ్డ దగ్గర ప్రశ్న వేస్తారండి. అవతల పోయిన తర్వాత ఈ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారండి. చూసావా, వాడు డోర్ మూయించా, అది చెప్పిన నమ్మలా, చూసావా డోర్ మూయించి పంపించా, నవ్వుకుంటారండి. నాకు తెలుసండి అలాంటి భావజాల మధ్య నేను ఉన్నానండి కొంతకాలం. అలాంటి మనుషుల నుంచి బయటకు వచ్చానండి.
నవ్వుకుంటారండి వాళ్ళు. చూసావా, వాళ్ళు చెప్పింది అంగీకరించలా అనుకొని అక్కడ నలుగురు కూడుకుంటారు చూడండి, వాళ్ళు నవ్వుకుంటారండి. ఒక రోజున ప్రతి దండన విధిస్తా లేదు దేవుడు ప్రభు యొక్క ప్రత్యక్షతలో. ఏది తప్పించుకునే అవకాశం లేదండి. రెండవ కావాలమ్మా సౌజన్య, దేవుడు ఎరగిన వారంటావు. దేవుడు ఎరగిన వారంటావు. చెప్పు, దేవుడు ఎరగిన వారంటావు. అసలు ఎరువుడు అంటే ఏంటి? దేవుని ఎరువుడు అంటే ఏంటి? అమ్మా ఎప్పుడు చెప్పులేదు దేవుని ఎరగడం అనే పాఠం ఏంటంటే దేవుని ఎరువుడు అంటే పూజ చెప్తే మీరు చెప్పండి. దేవుని ఎరిగిన వారంటే ఎవరు? ఎరగిన వారంటే విన్నారు, సత్యమని అంగీకరించారు, కానీ జీవితం మాత్రం మారలేదా? అంటే దేవుడు గుణశీలత లేని వారిని, దేవుడి యొక్క స్వభావ లక్షణాలు లేని వారు దేవుని ఎరగిన వారండి. దేవుని ఎరుగుడంటే మాత్రం చెప్పేవాడు. ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాలు దేవుని ఎరగడం గురించి మాట్లాడుకున్నాం. దేవుడు తెలుసుకోవడం వేరు, దేవుడు ఎరిగి ఉండటం వేరే. 100 లక్షలు తెలుసు, దేవుడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నీచుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, నమ్మదగిన వాడు, క్షమాపణ కలిగి, పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, ఇవన్నీ లక్షలు మంచులతో సహా చెప్తామని. కానీ వాసులు చూస్తే దేవుడు సర్వశక్తివంతుడు నోటితో చెప్తాను, కానీ వాసు ప్రకారం చూస్తానే, ముహూర్తాలు చూస్తానే. దేవుడిని ఎరగటమా? దేవుడిని ఎరగటం కాదని దేవుడు తెలుసు, కానీ దేవుడు ఎరిగిన నాకు ఇంకా అవ్వలేదే. దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగిన వాడు, కానీ ఎదురు రావడం నమ్ముతానే. అమ్మో ఇల్లు వచ్చేది ఎదురు, ఇంకా ఐదంటే పడిన ఆగిపోతామని, తుమ్మిని ఆగిపోతామని. అంటే ఇవన్నీ దేవుడు ఎరగల వ్యక్తి యొక్క స్వభావం. అందుకు తీర్థమంతులు చెప్తాడే, చెప్పుకోవడానికే దేవుడు ఎరుగుదామని చెప్పుకుంటాడు, కానీ మన క్రియల వలన, దుష్క్రియల వలన దేవుడిని ఎరగమన్నట్టు ఉన్నారంటండి. మనం కూడా చాలా సందర్భాల్లో క్రీస్తు సంఘం అని చెప్పుకుంటామండి. క్రీస్తు సంఘం దేవుడిని ఎరిగిన వారు, కానీ క్రియల వల్ల మాత్రం జీవితం ఎలా ఉంటుందండి? ఎదుట దేవుని ఎరగని వారిగానే బ్రతుకుతున్నామండి. సువార్తకు లోబడిన వాడు ఎలాంటి వాడు, క్రీస్తు యొక్క సంఘంలో కొంచెం బ్రతుకు మారినవాడు కూడా అలాంటి వాడేనే. సారీ, మీకు ఎంతమందికి బాధ కలిగింది నాకైతే తెలియదు. లోపల చాలా మంది సువార్త చదువుతుంది, సువార్తకు లోబడట్లేదు. క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చాము, జీవితం మారట్లేదు. అతనికి దేవుడు ఎలాంటి తీర్పును, శిక్ష విధిస్తాడో బతుకు మారకుండా సంఘంలో కొనసాగినంత కాలం మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడే? అదే తీర్పు కట్టేస్తాడే. కానీ తీర్పు మాత్రం మొదట మన దగ్గర నుంచి ప్రారంభమైందండి, అందులో సందేహం ఉన్నదండి. పేతురు పత్రిక చెప్తారు కదండి, తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే ప్రారంభమైతే స్వార్థం లోబడిన వారికి, అవిధేయుల వారికి ఇంకెక్కడికి చూస్తారంటాడే. స్వార్థం లోబడిన వారు చాలా మంది ఉన్నారండి. దేవుడేమో కనికరించి మనుషులు రక్షించాడు, స్వార్థం వినిపిస్తుంటే వ్యాలపనం చేసేవాడు ఉన్నాడు, సత్యానికి లోబడక దుర్నీతిని అభిలాష కలిగిన వాడు చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ ఒక రోజున దేవుడు ప్రభు యొక్క ప్రత్యక్షతలో, ఆయన రాకల్లో దండన విధిస్తారన్న సంగతి మనుషులకు అర్థం కావట్లేదండి. అప్పుడు ఏం జరిగింది? ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఇంకో విషయం చెప్తున్నాడండి. అక్కడ ఉన్న సంఘానికి కొంచెం ఆధార కలుగు చేయడానికి శ్రమ పడుతున్న వారికేమో విశ్వాసంతో పాటు విశ్రాంతి కలిగిద్దాడు, శ్రమ పరిచే వారికేమో దేవుడు ఏమని విధిస్తాడండి? శ్రమ, నిత్య నాశనం, దండన విధిస్తాడండి. అది దేవుడికి న్యాయం అని చెప్పి 10వ వచనంలో ముగింపుకి వచ్చేసినాడు. 10వ వచనం ఏమన్నాడంటే, ఆ దినమున, ఏ దినము? ప్రభు ప్రత్యక్షమయ్యే దినం, రాకడ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును. అవి రాసుకోరండి ఇక్కడ. ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క రాకల్లో ఏం జరుగుతుందో, ఆయన రాకడ ఎలా ఉంటుందో ఇక్కడ రాసుకోవాలండి. నేను రాయట్లేదు, మీరు రాసుకోండి. ప్రభువుకు సంబంధించిన మాటలు అవి. ఆయన రాకడ ఎలా సంబంధించింది అన్నాడు? యేసు తన ప్రభావాన్ని కనపరచు దూతలతో కూడా
ప్రత్యక్షం అవుతాడని, అగ్నిజ్వాలలో ప్రత్యక్షం అవుతాడని. 3 ఆ రాకడ దినమందు ఏం జరిగిద్ది? సువార్తకు లోబడిన వారికి, దేవుని ఎరగని వారికి ప్రభు ఏం చేస్తాడండి? ప్రతిదండన విధిస్తాడు, లేకపోతే శిక్ష విధిస్తాడని. 10వ వచనంలో ఆ దినము లేకపోతే ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు. ప్రభు ఎందుకు వస్తాడంటే 1 10వ వచనం చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధుల యందు మహిమపరచబడటానికి. 2 విశ్వసించిన వారి అందరి యందు ప్రశంసించబడుటకు అన్నాడండి. అంటే విశ్వసించిన వారంటే దేవుని పిల్లలైన వారు. దేవుని పిల్లలందరి ఎదుట ప్రభువుకి ఏం కలిగిద్దండి? ఆ రోజున ప్రశంస కలిగిద్దండి. ఆ ప్రశంసించబడటానికి ప్రభు వచ్చినప్పుడు ఎట్టివారు సువార్తకు లోబడిన వారు ఉన్నారు చూడండి, దేవుని ఎరగిన వారు ఉన్నారు చూడండి, శ్రమ పరిచే వారు ఉన్నారు చూడండి. అట్టివారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారదోలబడి ఆయన మహిమను పొందుతారు. వాళ్ళు సువార్తకు లోబడిన వారు, దేవుని ఎరగని వారు, ఇతను బాధ పెట్టేవారు, ఇతను హింసించేవారు ఆయన మహిమను పొందుతారండి? ఆయన మహిమను పొందలేరండి. కాబట్టి ఆయన మహిమ నుండి ఏం చేయబడతారంటే పారద్రోలబడతారండి. పారద్రోలబడి నిత్య నాశనంను దండను పొందుతురు. అంటే శిక్షకి ఏం చేయబడతారు? వాళ్ళు అప్పగించబడతారండి. నిత్య నాశనానికి ఏం చేయబడతారండి? అప్పగించబడతారండి. ఏలి అనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు? స్థిరంగా ఉన్నారు కాబట్టి, విశ్వాసంతో ఓర్పుతో శ్రమను సహిస్తున్నారు కాబట్టి, మేము చెప్పిన మాటలు మీరు ఏం చేశారు? వాటిని నమ్మారు. నమ్మడం వాళ్ళు ఏమైపోతారు? ఇలాగా నాశనం అయిపోతారు అని చెప్పి 10వ వచనాన్ని కంప్లీట్ చేసేదండి. ఇక నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. అదేంటంటే బైబిల్లో ప్రభు ప్రత్యక్షమయ్యే సందర్భం ఇక్కడ 6వ వచనం ఏమన్నాడంటే యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైనాడు. చూడండి, అంటే యేసు ప్రభు పరలోకం నుండి ప్రత్యక్షమయ్యే ఒక ప్రోగ్రాంని ఎలాగా అభివర్ణించాడంటే ప్రభావం కనపరచు దూతలతో అన్నాడండి. అంటే ప్రభావంతో యేసు ప్రభు ప్రత్యక్షం అవుతాడు. అంటే ఇంకెక్కడైనా ఉండితే బైబిల్ ఇలాంటి సందర్భం, ఇలాంటి మాట్లాడి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, యేసు ప్రభు రాకడ ప్రభావంతో కూడిన విధంగా ఉదాహరించబడినటువంటి ఆనవాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి మనకి? ప్రకటన ఆయన రాకడకు సంబంధించి అంటే ప్రభావాన్ని కనబరిచే విధంగా ఆయన రాకడ ఉంటుంది అనేటానికి బైబిల్లో ఎక్కడైనా మీకు ఆనవాళ్ళు బైబిల్లో ఎక్కడ కనబడితే కాబట్టి రాకడ దినాన్ని వర్ణించాడు అక్కడ. అంటే ప్రభు గురించి నేను అంటుంది, ప్రభు ప్రభావంతో వస్తాడు అంటానికి. మత్తయి సువార్త 24 అధ్యాయాలు చెప్పాడండి. 24 అధ్యాయంలో మత్తయి సువార్త 24 అధ్యాయంలో 30వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను, అదిగోండి మహామహిమతోను, ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రము వారు రొమ్ము కొట్టుకొందురు. ఆయన మేఘారుడు వచ్చేటప్పుడు అది రహస్యంగా మర్మంగా జరిగేది కాదంటే అందరికీ బాహాటంగా ఈ ప్రభావాన్ని అందరూ చూస్తారండి. ఈ భయానకరమైనటువంటి పరిస్థితులు అందరు కళ్ళారా చూస్తారండి. తెస్సలోనికీ పత్రిక మొదటి పత్రిక చెప్పుకున్నామండి. 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దం ఇదంతా దేన్ని సూచిస్తుందంటే
ఆయన ప్రభావాన్ని సూచిస్తున్నాడు. అంటే ప్రభావంతో యేసుప్రభు యొక్క రాకడ జరిగింది. అంటే ప్రభావం అనే మాట ఎందుకు ప్రత్యేకంగా రాశాడంటే రహస్యంగా జరిగేది కాదండి, అది ఎవరికి తెలియబడకుండా జరిగేది కాదండి. ప్రధాన దూత శబ్దంతో, అంటే ఒక విజిల్ వేస్తే ఒకవేళ కొంతమంది మాత్రమే ఆ శబ్దం వినబడిద్దండి. పోలీస్ పీరియడ్ గ్రౌండ్ లో విజిల్ వేస్తారండి, ఎంతవరకు వినబడిద్దండి? ఆ గ్రౌండ్ వరకు వినబడిద్దండి. కానీ ఈ ప్రధాన దూత శబ్దము ఆర్భాటము ఎంతవరకు వినబడిద్దండి? కడబోడు మోగినప్పుడు ఎంతవరకు వినబడిద్దండి? భూలోకం అంతా, విశ్వం అంతా కూడా మహాభయంకరమైనటువంటి శబ్దం అంట. ఆ రోజున ఒకేసారి రెప్పపాటు వ్యవధిలో ముద్రైన వారు లాభపడతారు, సజ్జులు కూడా మనం ఏం చేయబడతామండి ఆ బోరకి మహిమాశయం ధరించి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతామండి. అలాగా మృతులు కొడతాడు, ప్రభు రాకడ రెండు కనెక్షన్ ఉండేది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాడంటండి ప్రభు? రెండో పత్రిక వచ్చేద్దాం. ఎక్కడి నుంచి వస్తాడండి అండి? 6వ వచనంలోనే తన ప్రభావం కనపరుచు దూతలతో కూడాను పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, అంటే యేసుప్రభువు ఎక్కడ ఉన్నాడండి? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన రెండోసారి వచ్చేటప్పుడు పరలోకం నుండి ఏం చేయబడతారంటే ప్రత్యక్షం అవుతాడండి అగ్ని జ్వాల మధ్య. అంటే ఒక ప్రకాశమైన వెలుగులో ఆయన ప్రత్యక్షం అవుతాడండి. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉంటాడండి. యేసుప్రభువు ఎక్కడ నివసిస్తాడండి? పరలోకంలో ఉంటాడండి. యేసుప్రభువు శరీరధారికి భూమి మీదకి వచ్చినప్పుడు భూలోకం నివసించాడు 33 సంవత్సరాలు. ఆయన చనిపోయి సమాధించబడి కొండలు తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వ హెచ్చించబడ్డాడు ఆరుణమైన తర్వాత. అప్పుడు ఎక్కడ ఉన్నాడు యేసుప్రభువు? పరలోకంలో ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వం అంటే పరలోకంలో ఉన్నాడు. అప్పుడు ఆయన అధ్యక్షతన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద పంపించి పరిశుద్ధాత్మ అధ్యక్షుడు సంఘాన్ని ఏర్పాటు చేయించాడు. చిన్న ప్రశ్న ఏంటంటే యేసుప్రభువు పరలోకంలో ఉన్నాడు అనడానికి ఏదైనా వచనం ఐడియా ఉందా? పరలోకంలో ఉన్నాడు యేసుప్రభు. యేసుప్రభు గారు భూమి మీద రాకముందే పరలోకంలో ఉన్నాడు అనడానికి ఏదైనా వచనం? ఆదికాండం. యేసుప్రభు గారు భూమి మీద రాకముందే పరలోకంలో ఉన్నాడు అనడానికి స్పష్టంగా చెప్పండి. ఒక వచనం మిగుతున్నారు, వాడు చెబుతున్నారు. దాంట్లో పరలోకం ఉన్నాడని ఉందండి. పరలోకం అనే మాట ఉందా? ఒక వచనం ఏదండి? అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుంచి కూడా పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికిచ్చాడు. అంతవరకు యేసు పరలోక నివాసి అంటే ఆవశ్యకము. అంటే ఈ వచనం ఎందుకు చదివించానంటే క్రీస్తు సంఘాల్లో యేసు కూడా మనలాంటి బోధించేవారు ఉన్నారని. మనం ఎలా దేవుడి సంకల్పంలో ఉన్నామో యేసుప్రభు కూడా అలాగనే ఆయన సంకల్పంలో ఉన్నాడు, వ్యక్తిగా లేడనే వాళ్ళు ఉన్నారని. ఈ వచనాన్ని ఏం చేద్దామండి? మరి మనం పరలోకవాసి ఉన్నాడంటే అర్థం ఏంటండి? పరలోకంలో ఉన్నాడేనా లేకపోతే ఆలోచనలో ఉన్నాడండి? అందుకు దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన చిత్తం భూమి మీద జరిగించడానికి యేసుప్రభుని ఈ లోకాన్ని నిర్ణయించిన కాలంలో పంపాడు. ఆయన సంపూర్ణ నెరవేర్చి భూమి మీద తండ్రిని మహింపరిచి చేటుకు నాకు అప్పగించిన పని తండ్రిని నెరవేర్చి భూమి మీద మహింపరిచిన ఏం చేసే తన ఆత్మనే శిలువలో ఆయనకు అప్పచెప్పుకున్నాడు, సమాధించబడ్డాడు, కొడతాడు, తిరిగి చాలా రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వ హెచ్చించబడ్డాడు. మరలా వస్తాడండి. ఎవరి కొరకు అంటే తన కొరకు కనిపెట్టే వారి కొరకు అండి. ఆయన రాకలో జరిగే భయంకరమైనటువంటి పరిస్థితులు దేవుడిని ఎరగని వారికి, సువార్తలు లోబడిన వారికి విధిస్తాడు. ఒకవేళ
ప్రభు యొక్క సంఘంలో ఉండి మనం శ్రమ పడుతుంటే విశ్వాసంతో పాటు మనకు విశ్రాంతిని ఇస్తాడు. సంపర్చే గుంపులో ఉంటే మాత్రం మనల్ని దేవుడు ఏం చేస్తాడే, ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే శిక్షకు గురి చేస్తాడే, నిత్య నాశనానికి ఏం చేస్తాడు, నిత్య దండానికి మనల్ని చెప్తాడే. ఇప్పుడు మనం క్రీస్తు సంఘంలో శ్రమపరిచే గుంపులో ఉన్నావా, శ్రమపడే గుంపులో ఉన్నావా? ఏమండి, ఆ ప్రశ్న అర్థమైందో లేదు. శ్రమ పడే గుంపులో ఉన్నావా, శ్రమ పరచబడే గుంపులో ఉన్నావా? శ్రమపరిచే గుంపులో ఉన్నావా? శ్రమపడే గుంపులో ఉన్నారు. వెరీ గుడ్. నేను మాత్రం శ్రమపరిచే గుంపులో ఉన్నాను. శ్రమపరిచే గుంపులో ఉన్నాను. నా భార్యని శ్రమపడుతానే అడగని కాకపోతే నేను చెప్పింది చేయకపోతే చిన్నది కూడా నేను సైన్స్ లేదండి. ఆ రోజుకి సమయం కంటే ముందే రావాలి. సైన్స్ లేదండి, లేట్ అవుతుందండి. బైబిల్ క్లాస్కి వెళ్తే దేవుడి కార్యక్రమాల విషయం లేదని పని పలానా టైంకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలండి. చేయమన్నప్పుడు చేయకపోతే కోపం వచ్చేస్తుంది. ఎవరి మీద కోపం లేను కానండి, లోకి ఎవరండి నాకు మీ మీద కోపడి మీరు ఊరుకుంటారా? అవసరం మానేసి వెళ్ళిపోతారండి. నాకు ఎవరు లోకు అండి. మనకు అనిపించింది క్రీస్తు సంఘంలోకి వచ్చి కూడా శ్రమ పడుతున్నాడే అనిపించిందండి. ఎవరిని శ్రమ పెట్టకూడదండి, ఎవరిని బాధ పెట్టకూడదండి. ఎందుకు బాధ పెట్టకూడదండి ఎవరిని కూడా? ఒకవేళ యేసుని బాధ పెట్టిన ఉన్నారండి, యేసు మీద లేకపోతే అబద్ధ సాక్షులు నిలబెట్టిన ఉన్నారండి, యేసు మీద ద్రోహం చేయలేదు తలబెట్టిన ఉన్నారండి. ఒకవేళ పురుషుడు బాగా ద్రోహం చేస్తే ఇప్పుడు ఎవరు చేసినట్టండి? యేసు చేసినటువంటి ద్రోహం ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడండి? ఆ అమ్మాయి చేస్తున్నాడండి. ఒకవేళ యేసు బాధ పెట్టిన ఉన్నారు కదండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? ఇతను బాధ పెట్టి యేసు బాధ పెట్టిన లిస్టులో మనం కూడా చేరిపోతున్నామండి. ఇలాగే మనం ఆలోచన చేస్తే అసలు విశ్వాసుల జాగ్రత్తలు మనం ఉన్నామో లేదో కూడా తెలియని పరిస్థితి మన జీవితాలు. అంటే ఏం మనం ఏమనుకుంటామంటే ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనకు వచ్చేస్తున్నాం కదా, అయిపోయింది క్రైస్తవం అనుకుంటామండి. ఆరాధనకు ఒక్కటి రావడం సరిపోదండి మన ప్రతి జీవితానికి. ఫేస్బుక్ లాంటి వ్యక్తిత్వం మనలో ఏర్పడితేనే మనం పరలోకం వెళ్ళగలిగేదే. ఒకసారి మీరు బాప్తిస్మం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి మనసులో పెట్టుకొని ఆలోచించండి. ఎవరైనా మనం శ్రమ పెట్టామంటే ఎప్పుడైనా శ్రమ పెట్టామా? మరి మన శ్రమ పడే గుంపులో ఉన్నామని చెబుతున్నారు. అది అబద్ధం అనమాట. అయితే సంఘంలో సభ్యులు సువార్తను బాధపడతారండి. స్వార్థికి సభ్యులు బాధపడతారండి. బాధపెట్టారండి ఇప్పుడు మీరు స్వార్థికుని బాధపెట్టారు లేదండి? నేను మిమ్మల్ని బాధపెట్టాను లేదా? చెప్పండి ఫ్రాంక్గా. అవి చెప్పరు, ఇవి చెప్పరు. బాధపెట్టే గుంపులో ఉండకూడదండి. బాధపెట్టే గుంపులో ఉంటే మాత్రం ప్రభు యొక్క ప్రత్యక్షతలో మన శిక్ష ఉందనే సంగతి మర్చిపోకూడదండి. భార్య భర్తలు బాంధవ్యం వేరు. సహోదరత్వంలో జీవంలో నుంచి మనం మరలోకి వెళ్ళిపోతామని మళ్ళీ అలాగైతే తర్వాత తెస్సుడి కొరకు ప్రార్థన చేస్తారండి. నేను ఇప్పుడు ప్రార్థన చదవను, ప్రభుత్వం మనం వచ్చే నెలలో కొనసాగించుకున్నాం. అంటే నేను 10 వర్షాల వరకు అధ్యాయం కంప్లీట్ చేయడానికి 2 వర్షాలు ఉంది. నేను అవ్వదండి. అంటే నేను రేపు కార్యక్రమం కొరకు సిద్ధపడాల్సి ఉన్నాయి. బయటకు వెళ్తాను. కొంచెం బిల్డింగ్ పనులు కూడా కొన్ని ఉన్నాయి మాట్లాడాల్సి, అవి నేను ముగిస్తానంటే ప్రభుత్వం అయితే మనం వచ్చినప్పుడు ఆలోచించేద్దాం మిగిలిన విషయాలు. ఈ తెస్సలోనికీ 2వ పత్రిక చదువుతున్నప్పుడు ఇది మొదటి పత్రిక కొనసాగింపు అనేది మనం మర్చిపోకూడదు. మొదటి పత్రికలో వాళ్ళు విశ్వాసులు అభివృద్ధి చెందని, ప్రేమలో అభివృద్ధి చెందని చెప్పినప్పుడు ఈ పత్రిక చదువుతున్నప్పుడు వాళ్ళు విశ్వాసులు అభివృద్ధి చెందారు అనే విషయం చెప్తారండి. ప్రేమలో అభివృద్ధి చెందారు అనే విషయాన్ని చెప్తాడు. మొదటి పత్రికలో చెందని చెప్పాడు, వీళ్ళు చెందారండి. అంటే అక్కడ పత్రిక యొక్క రిజల్ట్ అది వాళ్ళు ఫ్రూట్ని ఇచ్చిందండి. వాళ్ళు విన్న తర్వాత ఆ పత్రిక చదువుకున్న తర్వాత వాళ్ళకి మార్పు వచ్చిందండి.
మొదటి వచనంలో సంఘం ఎక్కడుందో చెప్పాడు, శుభవచనాలు చెప్పాడు. అలాగనే దేవుడి నుంచి, క్రీస్తు నుంచి రెండవ వచనంలో మనకి ఏం కలుగుతుందో చెప్పాడు. తెస్సలోనికీయుల గురించి దేవునికి పౌలు ఎల్లప్పుడూ కూడా ఏం తెలియపరుస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళకి విశ్వాస సంబంధమైన జీవితంలో బహుగా అభివృద్ధి చెందుతున్నారు, ప్రేమ విషయంలో కూడా వృద్ధి చెందుతూ ఉన్నారండి. కాబట్టి విశ్వాసం పునాది అయితే ఆ విశ్వాసం సత్క్రియలతో కూడిందే ఉంటారు, దుష్క్రియలు చేయకూడదు. సంఘంలోకి వచ్చిన మనిషి దుష్క్రియలు చేయకూడదు. ఆ సత్క్రియలు చేయటం వల్ల వ్యతిరేక అవస్థలు కూడా పాల్గొనడం అవుతుంది. అదే ప్రేమ. సహోదరుని ప్రేమించే స్థాయిలో దేవుని యొక్క ప్రేమను కలిగి జీవించడానికి వాళ్ళు వృద్ధి చెందుతూ ఉన్నారు. ఆ శ్రమ పొందుతున్న వారిని బట్టి పౌలు వారిని ప్రోత్సాహపరుస్తూ కొన్ని విషయాలు చెప్పాడండి. ఏంటంటే అది ఇదిగో వారు హింసల్లో కూడా, శ్రమల్లో కూడా ఓర్పు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అందుని బట్టి ఆ పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆయా సంఘాలన్నింటిలో వారిని బట్టి పౌలు ఏం చేస్తాడండి, హర్షిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అంటే నా భక్తి జీవితం, నా విశ్వాస జీవితం ఎవరైనా చూసి ఆనందించే విధంగా ఉండాలి తప్ప ఈడవట బాగుంటునే విధంగా దూషించబడే విధంగా ఉండకూడదు. అంటే ఆనందించబడే జీవితం ఇతను ప్రోత్సహిస్తాడు. తర్వాత దేని కొరకు సంపొందుతున్నారు, దేవుని రాజ్యం కొరకు. ఆ దేవుని రాజ్యం కొరకు సంపొందుతున్నప్పుడు వాళ్ళు ఓర్చుకుంటే ఆ ఓర్పు దేని సూచనగా ఉందంటే దేవుడు న్యాయమైనటువంటి తీర్పు బహుమానం ఇస్తారు కదండి, దానికి సూచనగా ఈ ఓర్పు ఉంది వాళ్ళు. ఇప్పుడు మనం కూడా సంపొందుతున్నప్పుడు ఓర్చుకుంటే, తట్టుకుంటే దేవుడు న్యాయవంతుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. మనం సంవత్సరం తిరగబడకూడదండి. సంపాదించే వారిని మనం సరిపడటానికి, వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి దేవుడు మనకు అప్పచెప్పలేదండి. మనం సహించడం నేర్చుకోవాలి, ఎన్నన్నా సహించాలండి. అంటే లోకం ఏం చేస్తుంటే సహనం చాతుగా తనవాడించాలి. ఒకవేళ అలాగ అనుకుంటా పర్లేదు, యేసుబాబు గుణం అది మనలో. యేసుబాబు చాతుగా తత్వం కలిగిన వాడైతే మనం కూడా అలాంటి వాళ్ళు. ఎప్పుడు యేసుబాబు పర్లేదు ఎవరిని అనలేదండి. మనం అలాంటి స్వభావంలో పాల్గొవాలని దేవుడు ఒక గొప్ప రాజును మనకు అనుగ్రహించాడు క్రీస్తుని. కాబట్టి యేసుబాబు ప్రత్యక్షం అవుతారు. ఎలాగా? ప్రభావాన్ని కనపరిచే దూతలతో ప్రత్యక్షం అవుతాడు, అగ్నిజ్వాలలో ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు? ప్రతిదండన విధించడానికి. ఎవరికి? సువార్తకు లోబడిన వారికి, దేవుని ఎరగిన వారికి. దేవుని ఎరగిన వారంటే దేవుని గురించి తెలుసుకుంటారు కానీ జీవితాన్ని మార్చుకోరండి. సువార్తకు లోబడిన వారంటే వాక్యం రక్షించబడిన వారండి. ఈ రెండు ప్రమాదకరమైన మనుషులే. అప్పుడు ఇంకొక రెండు వర్గాలు ఉన్నాయి అక్కడ సంఘంలో. అంటే ఆ సంఘంలో ఆ పట్టణంలో శ్రమ పొందుతున్న వారు ఉన్నారు, శ్రమ పరిచేవారు ఉన్నారు. శ్రమ పరిచేవారు అంటే అక్కడ స్వదేశీయులు. ఆ స్వదేశీయుల వల్ల రెండో అధ్యాయంలో మనం చెప్పుకున్నాం మొదటి పత్రిక, బాగా శ్రమ పొందుతున్నారండి. ఆ శ్రమ పొందే వారికి దేవుడు విశ్రాంతిని ఇస్తాడు ప్రభు ప్రత్యక్షతలో. ఈ శ్రమ పరిచే వారికి దేవుడు ఏమి వేస్తారంటే దండన, శిక్ష, నిత్య నాశనానికి దేవుడు వారిని ప్రభువుని బట్టి, అంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి ప్రభు యొక్క తీర్పులో వారికి ఏం చేస్తారు, నిత్య నాశనం కాపు చెప్తాడు. కాబట్టి 10వ వచనంలో కొన్ని విషయాలు ప్రభు యొక్క ప్రత్యక్ష సంబంధించి ఎలా ఉంటుందో కొన్ని వచనాలు చెప్పుకుందాం. 11, 12 వచనాల్లో తెస్సలోనికీయుల విషయంలో పౌలు చేసిన ప్రార్థన ఉంటుందండి. అది వచ్చే నెలలో మనం చదువుకొని ముగించుకుందాం. నేను ముగిస్తాను. మీ అందరికీ ఓపికతో ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడి వాక్యం వినేందుకు సమయాన్ని వెచ్చించి మీ ప్రయాసం దేవుడు తగిన ప్రతిఫలం న్యాయవంతుడు కాబట్టి ఆయన ఇస్తారని నమ్ముతూ వచ్చిన మీరు ఎంతో కొంత ప్రభావం చేత, దేవుని వాక్యం అనే ప్రభావం చేత ఇక్కడ నుంచి నింపాలి వెళ్ళాలని మన కోరుకుంటూ పొందాలు తెలియపరుస్తూ ముగిస్తున్నానండి.